రేవంత్ రెడ్డికి పాత బస్తీలోని వక్ఫ్ ఆస్తులను బహిర్గతం చేసే దమ్ముందా అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మైనార్టీలకు ఉపయోగపడే వక్ఫ్ బిల్లును కొందరు కావాలనే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలకు వక్ఫ్ బోర్డుపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఎంపీ రఘునందన్. అన్యాయాలకి తావివ్వకండి, తప్పుడు వ్యక్తుల తప్పుడు ప్రచారాలని నమ్మకండి. ఇది ఏ ఒక్క మతానికో వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇష్యూ కాదు. వక్ఫ్ పేరిట ఏ భూమినైనా వాళ్ళు తీసుకునేటువంటి అధికారాన్ని మేము రద్దు చేసినాం. వక్ఫ్ బోర్డు ఇచ్చేటువంటి డిసిషన్ ఫైనల్, కోర్టుకు అప్పీల్కు పోరాదనేటువంటి విషయాన్ని ఈ చట్టం రద్దు చేసింది. ఇతర కేసులలో ఎట్లయితే నాకు అన్యాయం జరిగిందని ప్రజలు భావిస్తే కోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుందో, వక్ఫ్ విషయంలో కూడా ఎవరైనా ఇది వక్ఫ్ భూమి అని వక్ఫ్ అథారిటీ డిక్లేర్ చేస్తే దాని మీద హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోవడానికి, ట్రిబ్యునల్స్కి అప్పీల్ పోవడానికి అవకాశం కల్పించింది. ఇన్ని మంచి లక్షణాలతోటి కొత్త వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకొని వస్తే కొంతమంది అదే పనిగా విమర్శలు చేస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. సో దేశానికి సంబంధించి, దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చాలా వరకు మా మంత్రులు, కేంద్ర మంత్రులు, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా చాలా స్పష్టంగా దాని మీద ఈపాటికే దేశ ప్రజలందరికీ వివరణ చేస్తూ వస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి, పాత మెదక్ జిల్లాకు సంబంధించి మీ ముందు కొన్ని విషయాలు ఉంచదలుచుకున్నాను. వక్ఫ్కి సంబంధించి ముందు సంగారెడ్డితో మొదలు పెడితే, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్లో సర్వే నెంబర్ 78లో 197 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 200 మంది రైతులు సాగు చేసుకుంటూ వీళ్ళకి పాస్ పుస్తకాలు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ధరణి అనేటువంటి ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వకుండా ఈ రైతుల కష్టాలు ప్రారంభం చేసి ఈ భూమిని వక్ఫ్ భూమి అని డిక్లేర్ చేసి ఇన్నే ఉంటుంది. మా సంగారెడ్డి మీడియా మిత్రులు పోయి అడిగితే